చికెన్ ధర కంటే ఇప్పుడు మార్కెట్లో కందిపప్పు ధరే చుక్కలు చూపిస్తుంది. స్కిన్లెస్ చికెన్ కేజీ 100 రూపాయలుంటే కిలో కందిపప్పు 200 రూపాయలుంది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ధోరణితో మార్కెట్లో కృత్రిమ కొరత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సతీష్, చెప్పండి, మార్కెట్లో కందిపప్పు కృత్రిమ కొరతకు కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో భారీ ఎత్తున కందిపప్పు ధర సుమారుగా కిలో 200 రూపాయలు పెరిగిన పరిస్థితి. వాస్తవానికి ప్రభుత్వం కొంటున్న కొనుగోలు ధర పబ్లిక్ మార్కెట్ మీద పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రభుత్వం వదిలేసింది. ఏదైతే ప్రైవేటు మిల్లర్లు, ప్రైవేటు గిడ్డంగి నిర్వహించే వాళ్ళు వీళ్ళు పూర్తిగా యథేచ్ఛగా బ్లాక్ చేసి సరుకు అంతా కూడా అమ్ముకుంటున్నా సరే ఎక్కడ కూడా దాడులు జరిగిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కందిపప్పు నిల్వలకు సంబంధించి ఎక్కడ దాడులు చేయలేదు. వాటికి సంబంధించి బహిరంగ మార్కెట్ లో తీసుకొచ్చే ధరను తగ్గించే ప్రయత్నం అనేది ఎక్కడ చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పప్పులో కందిపప్పుకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,32,00,000 రేషన్ కార్డుదారులకు ప్రతి నెల కూడా కిలో కందిపప్పు సరఫరా చేయాలి. దీనికోసం 13,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. అయితే దీన్ని బహిరంగ మార్కెట్ లో, బయట మార్కెట్ నుండి కొంటామని చెప్తుంది. కానీ మనం చూస్తున్నాం వివిధ దేశాల నుంచి వచ్చిన కందిపప్పు ఏదైతే సౌత్ సూడాన్, అలాగే మొజాంబిక్, అలాగే బర్మా, మొజాంబిక్ దేశాల నుంచి వచ్చిన కందిపప్పు ముంబై, చెన్నై పోర్టులో కొన్ని వేల టన్నులు పడి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు కొనుగోలు చేసే ప్రయత్నం చేయటం లేదు. ఏదైతే వీళ్ళు ముందుగా నిర్ణయించుకున్న మార్కెట్ శక్తులతోనే ప్రధానంగా ట్రేడర్స్ ఎవరైతే సిండికేట్ ట్రేడర్స్ వాళ్ళతో కుదుర్చుకున్న డీల్ కారణంగా ఈ ధర పెరుగుతున్నా సరే చూస్తూ ఊరుకుంటా ఉంది. పబ్లిక్ మార్కెట్ లో అరికట్టకపోగా ప్రభుత్వం కొనుగోలు చేసిన పప్పును కూడా ఇప్పుడు కిలో దాదాపుగా 130 నుండి 140 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉంటుంది. సో ఎంత లాట్ లో కొనే పప్పును కూడా అంత ధర కొనుగోలు చేస్తుందంటే ఇందులో కొంత ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే NSGSX ద్వారా కొంత ఇస్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చేసరికి ఒక మంత్రికి సంబంధించిన బంధువులు ఈ కందిపప్పు కొనుగోలు వ్యవహారంలో బాధ్యులుగా ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఈ కారణాల వల్ల కృత్రిమ మార్కెట్ ని ఎంకరేజ్ చేస్తుందన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు శ్రీకారం చుట్టున్నట్టుగా మంత్రి సాక్షాత్ దానికి సంబంధించి బలపరుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సో అందుకోసమే మార్కెట్ లో రేటు ధర బాగా విపరీతంగా పెరిగింది. మరోవైపు ఇతర దేశాల నుండి వచ్చిన కందిపప్పు చెన్నై, ముంబై పోర్టులో అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదు. పూర్తిగా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రేడర్స్ కే అధికారాన్ని వదిలేసింది. వాళ్ళు ఎంత ధర పెంచినా సరే చూస్తూ ఊరుకుంటూ ఉంది. గత 6 నెలల్లో దాదాపుగా 100% ధర పెరిగిందంటే ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. ఎందుకంటే 6 నెలల కిందట 100 నుండి 110 రూపాయలు ఉన్నటువంటి కిలో కందిపప్పు ఇవాళ బహిరంగ మార్కెట్ లో 200 రూపాయల వరకు పెరిగిందంటే మార్కెట్ ని ఎంత విచ్చలవిడతానని రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దసరా, నవరాత్రులు జరుగుతుంటే పండుగల వాతావరణం, పండుగల సీజన్లు వరుసగా ప్రారంభమవుతున్నాయి. ఇలాంటప్పుడు సామాన్యుడిపై కందిపప్పు సరఫరా భారంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన కందిపప్పును కూడా 100 కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యేలా ఈ వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే కొనుగోలు చేసిన పప్పు ఎక్కువ ధర కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసే వ్యక్తులు కానీ, ఆ టెండర్లు దక్కించుకున్న వాళ్ళు కానీ మంత్రికి సంబంధించిన ప్రభుత్వంలో మంత్రికి సంబంధించిన బంధువులు కావడంతో ఈ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్యులంతా కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.